అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో నిమ్మ మొక్కకి పూత వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం. నిమ్మ మొక్కకి ఎక్కువ పువ్వులు పుయ్యాలన్నా, పూసిన ప్రతి పువ్వు కూడా కాయగా మారాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మ మొక్కను విత్తనం నుండి కూడా పెంచుకోవచ్చు, కానీ కాయలు రావడానికి అట్లీస్ట్ 5 ఇయర్స్ అయినా పడుతుంది. అదే గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే చాలా త్వరగా, అంటే ఒక 1 ఇయర్లోనే మనకు కాయలు వస్తాయి. మనం నర్సరీలో నిమ్మ మొక్క కొన్నప్పుడు మంచి గ్రాఫ్టెడ్ వెరైటీ, హెల్తీగా ఉన్న మొక్కను తెచ్చుకోవాలి. కంటైనర్ సైజు అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే పండ్ల మొక్కలు అనేవి పర్మనెంట్ ప్లాంట్స్. అదే కూరగాయలు, ఆకుకూరలు అయితే సీజన్ అయిపోయాక ఆ మొక్కలు తీసేస్తాం. కానీ పండ్ల మొక్కలు అలా కాదు కాబట్టి ఎప్పుడైనా పెద్ద సైజు కంటైనర్లోనే పండ్ల మొక్కలు అనేవి వేసుకోవాలి. అప్పుడే మనకి పూత అనేది ఎక్కువగా వచ్చి కాయలు ఎక్కువగా వస్తాయి. నిమ్మ మొక్క పెట్టుకున్న కంటైనర్కి డ్రైన్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టుకోవాలి. మనం వేసిన వాటర్ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలా ఉండాలి. నిమ్మ మొక్కకు ఎక్కువగా నీరు అయితే పోయకూడదండి. టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేయాలి. నిమ్మ మొక్కను ఎలాంటి సాయిల్లో పెట్టాలి అంటే 50% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, 20% ఇసుక, ఒక గుప్పెడు వేపపిండి కలిపిన సాయిల్లో అయితే పెట్టుకోవాలి. ఈ నిమ్మ మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ అయితే చాలా బాగా పెరుగుతుంది. నిమ్మ మొక్కని ఫుల్ సన్లైట్ ఉన్న ఏరియాలో పెట్టాలి. అట్లీస్ట్ 7 to 8 అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెడితే పూత అనేది వస్తుంది. చాలామంది మాకు పూత రావట్లేదు, అలాగే కాయలు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే, మనం ఎండ తగిలే ప్లేస్లో పెడితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. అలాగే పూత కూడా వస్తుంది. నిమ్మ మొక్కకు పూత వచ్చే ముందు మొక్క అంతా కూడా ఒకసారి ప్రూన్ చేయాలి. ఇలా ప్రూన్ చేయడం వలన సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి. నిమ్మ మొక్క ఇలా పూత మీద ఉన్నప్పుడు కంపోస్ట్ అయితే ఇవ్వాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి. మనం ఎంత బాగా ఫెర్టిలైజర్ ఇస్తే అంత బాగా ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుంది. లెమన్ ప్లాంట్ అనేది హెవీ ఫీడర్ అండి. సో అందుకని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి. కిచెన్ కంపోస్ట్ ఎలా చేయాలో నేనైతే ఒక వీడియో చేశానండి, ఐకార్డ్లో పెడతాను, చూడండి. మొక్క చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, కలుపు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసివేసి మట్టిని బాగా గుల్ల చేసుకోవాలండి. ఇలా చేయడం వలన రూట్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇది రొయ్యల వేస్ట్. మొక్క అనేది ఇలా పూత మీద ఉన్నప్పుడు మొక్కకి కాస్త దూరంగా కొంచెం గుంత తవ్వి దాని లోపల ఈ రొయ్యల వేస్ట్ వేసి పైన మట్టితో కప్పాలి. అప్పుడు మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. పూత బాగా నిలబడి కాయలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. 1 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని 2 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే కాయలు ఎక్కువగా కూడా వస్తాయి. నిమ్మ మొక్కకి పెస్ట్ అటాక్ అవుతుందండి, మిల్లీ బగ్స్ లాంటివి. అప్పుడు మనం నీమ్ ఆయిల్ని ఒక 5 ml తీసుకొని 1 స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకుని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్క అంతా తడిచేలాగా మనం స్ప్రే చేయాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా చేయడం వలన పెస్ట్ అనేది పోతుంది. నిమ్మ మొక్క ఇలా పూత మీద ఉన్నప్పుడు మన గార్డెన్లో రకరకాల పూల మొక్కలు అయితే పెంచాలండి. అప్పుడు చక్కగా పాలినేషన్ అయితే జరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.